హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ని. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజా సింగ్ రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇవ్వడానికి నాకు కనీసము అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి అలిగేసి వెళ్ళిపోయారు. అయితే ఆయన అంతకుముందు దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి, దాదాపు 1.5 years నుంచి అనుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఎప్పుడైతే బీజేపీ ఎల్పీ లీడర్ కావాలని చెప్పి ఆశించారో అది దక్కలేదు. అప్పటి నుంచి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆయన రిజైన్ చేశాడు. ఎమ్మెల్యేగా ఆయన మీద వేటు వేయించాలని చెప్పేసి మాత్రం ఈసారి అయితే బీజేపీ రెడీగా ఉంది. మొన్నటిదాకా ఏంటంటే చూసి చూడనట్లుగా వ్యవహరించింది. ఎందుకంటే ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది కాబట్టి, హార్డ్ కోర్ హిందుత్వ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని వదులుకోవడం ఎందుకని చెప్పేసి ఆలోచించారు. కానీ అదే వర్షాన్ని అదే పనికి తిట్టుకుంటూ పోవటము, తర్వాత హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో మాధవలతకి సపోర్ట్ చేయకపోవటము, స్థానిక సంస్థల్లో నిలబెట్టినప్పుడు అభ్యర్థులు నిలబెట్టినప్పుడు సపోర్ట్ చేయకపోవటము, కనీసము వీళ్ళు అమిత్ షా కానీ తర్వాత మోడీ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా అటెండ్ కాకపోవటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా ఆయన వదులుకోవటానికే బెటర్ అని చెప్పేసి అని అనుకుంటాను. ఇప్పటికే చాలా క్రమశిక్షణ ఉల్లంఘనలు అనేది చాలా జరిగినాయి. ఆ మధ్య బీఆర్ఎస్ బీజేపీ కూడా కలుస్తున్నాయని చెప్పి కవిత చెప్పగానే నేను కూడా సమర్థించడం కానీ ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని ఉంచుకునే అవకాశం లేదు, బీజేపీలో ఉంచుకునే అవకాశం లేదని అనుకుంటుంది. మళ్ళీ ఆయన తీసుకురావాలని అయితే ఎట్టి ప్రయత్నాలు అయితే జరగట్లేదు. రామచంద్రరావు వాళ్ళ పదవి బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆయన నెక్స్ట్ ఆ ప్రాసెస్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ రాజా సింగ్ సవాల్ చేశాడు కిషన్ రెడ్డిని ఆ రోజు, మీరు నా ఎమ్మెల్యే గిరిని కూడా తీసేయండి, స్పీకర్కి లెటర్ రాసుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు అదే పొజిషన్లో వీళ్ళు దానికే ప్రిపేర్ అవుతున్నారు. ఆయన్ని రాజీనామా ఆమోదిస్తూ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని చెప్పేసి, ఆయనతో వేటు వేయించాలని చెప్పేసి స్పీకర్ను కోరాలని చెప్పి నిర్ణయించారు. రేపు సోమవారం మంగళవారంలలో 2-3 రోజులలో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని మీద ఒకసారి ఆయన డిస్కస్ చేసి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్కి కొంచెం సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఆయన్ని రద్దు చేసినప్పుడు 2023లో కూడా ఈయన మీద వేట్ వేసినప్పుడు అప్పుడు సంజయ్ దగ్గరుండి ఆ సస్పెన్షన్ ఎత్తేయించారు కాబట్టి ఆయన ఏమన్నా ఉంటారేమని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం బండి సంజయ్ కూడా చెప్తే వినే పరిస్థితుల్లో అయితే రాజా సింగ్ లేడు కాబట్టి ఇంకా వదులుకోవటమే బెటర్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అదే. నెక్స్ట్ వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేసి, స్పీకర్కి కంప్లైంట్ చేసి సభ్యత్వాన్ని రద్దు చేసేటట్టుగా ఆయన మా ఎమ్మెల్యే కాదు, సభ్యత్వాన్ని రద్దు చేయండి అని అనుకుంటారండి. అంటే మొత్తానికైతే రాజా సింగ్కి రామ్ చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తారనేది కూడా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ఇది రాజీనామా చేసిన మొదటి 2 రోజులలో వాళ్ళ అనుచరుల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, నేను దాని మీద ఐటమ్ కూడా ఇచ్చాను, వీడియో కూడా చేశాను నేను. ఆయన ఉద్ధవ్ ఠాకరేకి చెందినటువంటి శివసేన బాల్ ఠాకరే పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే అది కూడా హిందుత్వ భావాలు ఉన్న పార్టీ కాబట్టి. ఇంకొక టాక్ ఏమొస్తుందంటే పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అవుతారని వస్తుంది. కానీ బీజేపీ నుంచి రిజెక్ట్ అయిన వ్యక్తిని జనసేనలో తీసుకుంటారని నేను అనుకోవట్లేదు, అది రాంగ్ అని అనుకుంటున్నా. ఉద్ధవ్ ఠాకరే పంచిన అవకాశాలు అయితే ఉన్నాయి, లేదంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే రాజా సింగ్ మీద అయితే వెయిట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.